హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఆ రోజు థర్స్డే అనమాట. మళ్ళీ ఆల్మోస్ట్ థర్స్డే వచ్చింది. నేను లాస్ట్ థర్స్డే వ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో జనరల్గా నాకు నిజంగానే థర్స్డే వైబ్స్ ఉంటాయి అన్నమాట. థర్స్డే రాగానే అలా కూర్చోను టక అన్ని పనులు చేసేసుకుంటాను అనమాట. బికాజ్ పూజ ఉంటుంది, అందుకని ఏంటంటే ఎక్కడ రెస్ట్ లేకుండా చేసుకుంటాను. అండ్ ఈవెన్ నాకు అంత ఫాస్ట్గా చేసుకున్నా కూడా స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. థర్స్డే మాత్రం రిమైనింగ్ అన్ని డేస్ ఏంటంటే బాగా కూర్చుందాంలే చేసుకుందాంలే అని అనిపిస్తుంది. బట్ థర్స్డే మాత్రం లేచిన దగ్గర నుంచి పూజ అయ్యే వరకు కూడా ఫాస్ట్గా నా పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. సో యాజ్ యూజువల్ మార్నింగ్ కాఫీతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ రోజు నేను చాలా లేట్గా లేచాను. 8:30 దాటిపోయిందనమాట. జనరల్గా థర్స్డే తొందరగా లేవడానికి ట్రై చేస్తాను. బట్ ముందు రోజు ఏదో మూవీ చూసి పడుకున్నాము, లేట్ అయిపోయింది అండ్ లేట్గా లేచాను. సో అందుకనే హడావుడిగా చేసేసుకుంటున్నాను అనమాట. సో ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ బ్రౌన్ బ్రెడ్ విత్ గీ అనమాట. సో జనరల్గా థర్స్డే అండ్ సాటర్డే ఎగ్ తినము. సో దాని బదులు ఏంటంటే ఏమంటారు ఇది బ్రెడ్ అనమాట. బ్రెడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఏముంటే అవి. సో ఆ వీక్లో కొంచెం ఎక్కువగా బ్రెడ్ తిన్నాము. మార్నింగ్ ఎగ్ ఇచ్చినా సరే ఆయనకి బ్రెడ్ ఇవ్వటము. సో అలా బ్రెడ్ ఆ వీక్ చాలా ఎక్కువగా తిన్నాం అనమాట. సో మార్నింగ్ ఏంటంటే బ్రెడ్ అండ్ నేను బట్టరు బయట కొన్న బట్టరు అదేం యూజ్ చేయను, ఇంట్లో చేసుకున్న గీతోనేనమాట. సో ఇది మా బ్రేక్ఫాస్ట్. సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఆ రోజు చెప్పాను కదా లేట్గా లేచాను అని చెప్పి. సో కర్రీ అనేది సపరేట్గా లేదా రైస్ అనేది సపరేట్గా కాకుండా వెజిటేబుల్స్ వేసేసి బిర్యానీ లాగా లేదా పులావ్ అనుకోవచ్చు. సో అలా చేసేద్దాం అనుకున్నాను. దట్టు కుండలో బిర్యానీ అనమాట. సో మెయిన్గా నేను మట్టి కుండ తీసుకుందే బిర్యానీ కానీ లేదా నాన్ వెజ్ డిషెస్ కానీ చెప్పి తీసుకున్నాను మెయిన్గా. సో కొని చాలా రోజులు అయిపోయింది అండ్ నేను చాలా వెజ్ రెసిపీస్ అవన్నీ కూడా చేసేసాను. బట్ నేను కొన్న పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేయలేదన్నమాట. సో బిర్యానీ చేయాలి అని చెప్పి సో ఆ రోజు మట్టి కుండలో చేస్తున్నాను అనమాట. లైక్ వెజ్ పులావ్ లాగా చేస్తున్నాను. సో దానికోసం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. సో చాలామంది నెయ్యి అంటే చాలామంది లావ్ అయిపోతారేమో లేదా పింపుల్స్ వచ్చేస్తాయేమో అని చాలామంది తినరు. బట్ చాలా మంచి హెల్దీ ఫ్యాట్ అనమాట. ఈవెన్ కుకింగ్లో యూస్ చేసుకున్నా సరే, ఎర్లీ మార్నింగ్స్ తీసుకున్నా సరే కూడా చాలా మంచిది. బికాజ్ మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవేమి మనకి లావ్ అవ్వటానికి యూజ్ అవ్వవు అనమాట. సో హెల్దీగా ఉండటానికి యూజ్ అవుతాయి. సో అందుకని ఏంటంటే మార్నింగ్ బ్రెడ్ తీసుకున్నామంటే ఖచ్చితంగా దానిలో నేను నెయ్యి అనేది యూస్ చేస్తాను. బికాజ్ హెల్దీ ఫ్యాట్ కాబట్టి. అండ్ ఈవెన్ కుకింగ్లో కూడా ద బెస్ట్ ఆయిల్ ఏది అంటే కనుక నెయ్యి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అండ్ దెన్ రిమైనింగ్ ఆయిల్స్. బికాజ్ ఏంటంటే అది దాన్ని కుక్ చేసేటప్పుడు హీట్ అయినప్పుడు దాని స్టేట్ అనేది మారదనమాట. అందుకనే ద బెస్ట్ ఆయిల్ అంటే నెయ్యి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్వి. సో వాటి గురించి రిమైనింగ్ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. సపరేట్గా ఆయిల్స్ మీద వీడియో చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో అది డిలే అయిపోతుందన్నమాట. సో కమింగ్ టు ద కుకింగ్, నా కుండ బిర్యానీకి వస్తే సో నేను ఫస్ట్ నుంచి అయితే ఏమీ తీయలేదు, చూపించాలి అని అనుకోలేదన్నమాట. సో అందుకని ఫస్ట్ నుంచి తీయలేదు. బట్ ఫస్ట్ టైం కుండలో నేను బిర్యానీ చేస్తున్నాను కాబట్టి చూపిద్దామని అనిపించింది, అందుకని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో నేను కుండ తీసుకున్నాను, దానిలో నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి తర్వాత మన మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ కూడా యాడ్ చేశాను. దెన్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేశాను అనమాట. సో నేనేంటంటే జనరల్గా వెజ్ బిర్యానీ అలా చేసినప్పుడు ఖచ్చితంగా టొమాటోస్ వేస్తాను. ఆ టొమాటోస్ కూడా మ్యాష్ అయిపోయేంత వరకు ఫస్ట్ వేసేసి మ్యాష్ అయిన తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేస్తాను అనమాట. బికాజ్ నాకేంటంటే ఆ వెజిటేబుల్స్ యొక్క క్రంచీనెస్ అనేది పోకూడదు, అంటే మెత్తగా అయిపోకూడదు మనం తింటున్నప్పుడు. బట్ ఫీల్ అనేది మనకు తెలియాలి అని చెప్పి ఫస్ట్ నేను టొమాటోస్ యాడ్ చేసి నెక్స్ట్ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేస్తాను. సో ఆ రోజు వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్ తీసుకున్నాను.
క్యాప్సికమ్ కూడా ఉంది. బట్ క్యాప్సికమ్ నేను తర్వాత వేస్తాను అనమాట. బికాస్ దానికి ఎక్కువసేపు ఏమీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1-2 మినిట్స్లోనే మనకి అది మెత్తగా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఈ క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్ వేసేసి జస్ట్ ఒక 5 మినిట్సే ఉంచాను. అండ్ తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇది కూడా ఒక 1-2 మినిట్స్ మాత్రమే ఉంచుతాను. బికాజ్ ఇవి రైస్లో ఎలాగో కుక్ అవుతాయి కాబట్టి మనకి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. సో చాలామంది టొమాటోస్ యాడ్ చేయరు, బట్ నేను మిస్ అవ్వకుండా యాడ్ చేస్తాను అనమాట. బికాజ్ ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండ్ మనకి ఆ ట్యాంగీనెస్ అదంతా కూడా బాగుంటుంది. సో నేను టొమాటోస్ లైక్ వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇంకా అక్కడితో స్టవ్ ఆఫ్ చేసి వచ్చేసాను అనమాట. బికాజ్ లేట్ అయిపోతుంది పూజకి. కొంచెం థర్స్డే ఎక్కువ టైం పడుతుంది. ఆ క్లీనింగు, సమ్ చదివేవి అవన్నీ ఉంటాయి అనమాట. సో అందుకని ఎక్కువ టైం పడుతుందని చెప్పి ఇక వెజిటేబుల్స్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వచ్చి ఇక్కడ నేను పూజ అనేది కంటిన్యూ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా నా పూజ కంప్లీట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ నేను 11:30 లోపే కంప్లీట్ చేస్తాను. థర్స్డే అయితే మాత్రం రిమైనింగ్ డేస్ ఏమో 12 లోపు చేయాలి అని అనుకుంటాను అనమాట. సో 11:30 కల్లా అయిపోతుంది థర్స్డే పూజ అయితే. సో రెసిపీకి వచ్చేద్దాము. సో రెసిపీ ఇందాక నేను స్టవ్ అక్కడ ఆఫ్ చేశాను కాబట్టి ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేయటం, మట్టి కుండలు ఏంటంటే కొంచెం అలా చేయటం వల్ల అది మళ్ళీ హీట్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ హీట్ తీసుకున్నాక యాజ్ యూజువల్ కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట. ఆ వేడి అనేది అట్లా రిటైన్ అవుతుంది మట్టి కుండలో. సో మనకి వెజిటేబుల్స్ అవన్నీ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ మిల్ మేకర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మిల్ మేకర్ కూడా హాట్ వాటర్లో వేసేసి దాన్ని కొంచెంసేపు ఉంచుకుని తర్వాత మళ్ళీ ఆ వాటర్ని స్క్వీజ్ చేసేసి ఇందులో వేసేసాను. అండ్ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట. బికాజ్ మనం కారం ఏమీ యాడ్ చేయము కాబట్టి పచ్చిమిరపకాయలే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత లైక్ స్పైసెస్ నేను ఇక్కడ ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇవి 2 మాత్రమే యాడ్ చేశాను. ఇంకా బిర్యానీ మసాలా అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. అండ్ అలాగే కొంచెం ఉప్పు కూడా సరిపడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ కొంచెం ఇవన్నీ ఏంటంటే మనకు ఆ మిల్ మేకర్ పట్టేంత వరకు ఒక 5-6 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత దెన్ మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఏంటంటే అవి చప్పగా ఉండి తినాలనిపించదు. సో అవి ఒక 5-6 మినిట్స్ వరకు మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్నీ అవి పీల్చుకున్న తర్వాత రైస్ యాడ్ చేసేసుకొని రైస్ కూడా ఒక 80-90% కుక్ అయిన తర్వాత నేను నెయ్యి అనేది యాడ్ చేస్తాను. ఆల్రెడీ ఫస్ట్ నేను తాలింపు నెయ్యిలోనే యాడ్ చేస్తాను. బట్ కాకపోతే ఏంటంటే లాస్ట్లో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోతుందో. జస్ట్ నేను తీసుకున్న మట్టి కుండ ఏంటంటే మా ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. ఇంకా ఎక్కువ మంది వచ్చినా కూడా సరిపోదన్నమాట. అందుకని ఎవరైనా వచ్చినా ఇంకా మామూలు పెద్ద దానిలో చేసేస్తాను. అండ్ ఫైనల్గా మొత్తం కుక్ అయిపోయింది. అండ్ మట్టి కుండలు ఏంటంటే మనకి మనం ఏమైతే కుక్ చేస్తామో అది ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమున్నా సరే కొంచెం కొంచెం డ్రాప్ బై డ్రాప్ అలా ఒక ఫైనల్ మొత్తం కుకింగ్ అయ్యేసరికి 1-2 డ్రాప్స్ అలా బయటకు వస్తాయి అనమాట. సో అలా ఆయిల్ బయటకు వచ్చింది. అది ఫైర్లో పడేసరికి మొత్తం కూడా అలా స్మోక్ లాగా వచ్చింది.
సో ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ లుక్ అయితే చూసారా ఎంత యమ్మీగా ఉందో. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నార్మల్గా చేసిన దానికన్నా కూడా మట్టి దానిలో చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో నాకు బయట రెస్టారెంట్లో అలా తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. అందుకని ఏంటంటే మెయిన్గా నేను మట్టి కుండ కొన్నదే ఈ బిర్యానీ కోసము. సో ఫైనల్గా నేను చేసేసాను నేను కొన్న మట్టి కుండలో. సో మట్టి కుండ బిర్యానీ అనమాట, కుండ బిర్యానీ. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరికన్నా ట్రై చేయలేదు అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ చేసేసుకున్నాను. కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇక మా లంచ్ టైం అనమాట. యమ్మీ కుండ బిర్యానీ విత్ రైతా చేశాను. చూసారా ఎన్ని మీల్ మేకర్స్ వేసానో. ఆయనకి చాలా ఇష్టం అని చెప్పి చాలా ఎక్కువ యాడ్ చేశాను. ఇంకా కూడా ఆయనకి తక్కువైనా ఇంకా వేయొచ్చు కదా అన్నారనమాట. బట్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఏమొచ్చిందమ్మా? Gift to you, Babu. వాట్ ఈస్ దిస్? A gift. A gift. వాట్ ఈస్ దిస్? And after here. వాట్ ఈస్ దట్? It's a surprise gift to you. సర్ప్రైజ్ గిఫ్ట్. ఇదేమి ఇయర్ పాడ్సా? OnePlus ఆర్డర్ ఇచ్చా? One quality. I want to give quality. సో ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట, సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి. నాకు తెలీదు ఆయన అది ఆర్డర్ ఇచ్చారని చెప్పి. లాస్ట్ టైం ఒక ఇయర్ పాడ్స్ తీసుకున్నాము. బట్ ఏంటంటే అది ఆపోజిట్ పర్సన్కి సరిగ్గా వినిపించట్లేదు అనమాట. చెప్పాను నేను ఆయనకి వినిపించట్లేదని. ఆయన ఎప్పుడు రిటర్న్ పెట్టేశారో అది రిటర్న్ పెట్టేశారు. అండ్ దెన్ ఇది ఆర్డర్ ఇచ్చారనమాట. OnePlus ఇచ్చారు. బికాజ్ నేను OnePlus ఎందుకు తీసుకున్నావు అనడానికి రీజన్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అంత కాస్ట్ ఎందుకు నాకు, ఏదో నేను మామూలుగా సాంగ్స్ వినేటప్పుడు జస్ట్ ఫోన్ మాట్లాడేటప్పుడే కదా, నేను ఇంక అంతకన్నా ఎక్కువ యూజ్ చేయను కదా, అంత కాస్ట్ ఎందుకు అని అన్నాను అనమాట. ఆయన నాకు చెప్పుకోకుండా ఆర్డర్ ఇచ్చారు. నేను చెప్తే ఇలాగే అంటాను అని చెప్పి. సో ఫైనల్గా అయితే ఇవి చాలా చాలా బాగున్నాయి. అండ్ మా టీ టైం అనమాట. సో టీ టైంలో ఆయన అది ఆర్డర్ ఇచ్చారు. సో ఫైనల్గా నాకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే ఇదే ఇయర్ పాడ్స్. సో లాస్ట్ టైము ఒక 2-3 డేస్ బ్యాక్ ఏమో ఇచ్చారు ఒకటి. అదేంటంటే బోట్ ఇచ్చారనమాట. అది సరిగ్గా చూడటానికి క్లాసీగా చాలా నచ్చింది. బట్ అది ఆపోజిట్ పర్సన్కి వినిపించట్లేదు అని చెప్పి అది రిటర్న్ పెట్టారు. అది రిటర్న్ తీసుకువెళ్ళక ముందే ఇది ఆర్డర్ ఇచ్చేసారనమాట. సో చూస్తుంటే ఒక చిన్న గుడ్డులాగా ఉంది. సో నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఫైనల్గా ఇది. సో నాకు కాస్ట్ ఎంతో చెప్పారు కానీ నాకు గుర్తులేదు. బట్ చాలా బాగా మనం పెట్టుకున్నా కూడా కంఫర్ట్గా అలా ఉందన్నమాట. సో నేను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అంత పెద్ద ఫ్యాన్ అయితే ఏమీ కాదు. ఆయన అయితే విపరీతం కాదు అని ఇదని చూస్తూ ఉంటారు కానీ నేను అంత పెద్ద ఫ్యాన్ కాదు. బేసిక్ నీడ్ ఉంటే చాలు అని అనుకుంటాను అనమాట. అది కూడా ఎక్కువ కాస్ట్లో కావాలి అని అయితే ఏమనుకోను. సో ఫైనల్గా ఓపెన్ చేసేసాను. అండ్ చాలా చాలా నచ్చింది నాకైతే. సో గిఫ్ట్ అనగానే నేను ఎక్స్పెక్ట్ చేశాను మేబీ అదే అయ్యి ఉంటుంది, ఎందుకంటే అది వినిపించట్లేదు అన్నాను కదా అని చెప్పి. సో తీరా ఓపెన్ చేసి చూస్తే అదే అయిందనమాట. సో ఫైనల్గా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ యూజ్ చేసేస్తున్నాను అనమాట. ఆయన యూజ్ చేసేంత వరకు కూడా ఏమంటారు నిద్రపోలేదు అనాలన్నమాట. నిద్రపోలేదు. బికాజ్ ఏంటంటే లాస్ట్ టైంది ఆపోజిట్
పర్సన్కి వినిపించలేదు కదా. సో ఈసారి ఏంటంటే కాదు, మళ్ళీ ఫోన్ చేయవరకన్నా వినిపిస్తుందో లేదో అడుగు అని చెప్పారనమాట. అందుకనే వెంటనే మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడుతూ నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను, ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఇటు చెయ్యాలని చెప్పి, అప్పటి నుంచి చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 7-8 డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ది క్లీన్ చేస్తున్నాను. మా అమ్మ ఫోన్లో కూడా తిడుతుంది, ఎందుకమ్మ పద్దాక అవి ఇవి సర్దుతావు, చెయ్యి బాగలేదు కదా, ఎందుకు అది సర్దటం, పైన చేసేసుకో అని చెప్తుంది. బట్ నేను ఒకటి చెయ్యాలి అనుకుంటే అది చేసేస్తాను అనమాట. సో కొంచెం హ్యాండ్ కొంచెం బెటర్ అయ్యింది, మరీ మొత్తం పోయిందని చెప్పను కానీ కొంచెం బెటర్ అయిందనమాట. అందుకనే ఈ గార్డెనింగ్లో ఈ మొక్కలు అవి ఇవి పెడుతున్నా, కిచెన్లో ఈ మధ్య కూరగాయలు నేనే కట్ చేసుకుంటున్నా, అలా చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా మొత్తం క్లీన్ చేసేసి సర్దుకుంటూ వచ్చేస్తున్నాను. నేను ఎన్ని రకాల ఉప్పులు వాడతానో చూడండి. ఇది ఈ 3 బాటిల్స్లో ఉప్పేనమాట. సమ్ రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్, నార్మల్ వైట్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, 4 సాల్ట్స్ యూస్ చేస్తాను నేనైతే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నీడ్ బట్టి యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువగా నేను పింక్ సాల్ట్, రాక్ సాల్టే యూస్ చేస్తాను. అండ్ ఆయిల్స్ తర్వాత ఉప్పు తర్వాత ఇంకా ఎక్కువగా యూస్ చేసే, దానికన్నా ఎక్కువగా యూస్ చేసేది ఆయిల్స్ అనమాట. జనరల్గా ఇవి ఓవెన్ మీద పెట్టేశాను, బట్ ఏంటంటే డస్ట్ పడిన క్లీన్ చేసుకోవడం పెద్ద కష్టంగా ఉంది. సో వీటిని కూడా ఇక లోపలికి షిఫ్ట్ చేయాలి అని చెప్పి లోపలికి పెట్టేస్తున్నాను అనమాట. సో ఒక ట్రేలో పెట్టి లోపల పెడుతున్నాను. అండ్ ఆయిల్స్ చూసారా ఎన్ని రకాల ఆయిల్స్ యూస్ చేస్తానో నేను. సో చెప్పాను కదా, ఆయిల్స్ మీద ఎప్పుడన్నా నేను సపరేట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేనేం ఆయిల్స్ యూస్ చేస్తాను, ఏ రెసిపీకి ఏ ఆయిల్ యూస్ చేస్తాను, అండ్ మేము అవన్నీ అలవాటు చేసుకోవడానికి ఎంత టైం పట్టింది, అవన్నీ దేనిలో ఏం బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. సో చూస్తాను, ఖాళీ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో నేను ఒక 7-8 ఆయిల్స్ అయితే యూస్ చేస్తాను డైలీ బేసిస్ మీద. అండ్ ఫైనల్గా అన్నీ సర్దటం అయిపోయింది. అండ్ నేను ఎప్పటికప్పుడు నా కిచెన్ మ్యాక్సిమం ప్లాస్టిక్ ఫ్రీయే ఉండాలనుకుంటాను, బట్ ఎక్కడి నుంచి వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను సర్దేటప్పుడు ఇన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కనిపించాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ పక్కకు పెట్టేశాను. మన ఊరు నుంచి వచ్చినప్పుడు అవన్నీ సర్దుకోవడానికి ఖాళీ లేక మేబీ తీసినట్టున్నాను, కాదని చెప్పి మళ్ళీ తీసేసాను అనమాట. సో ఇప్పుడు ఓవెన్ చూసారు ఎంత క్లీన్గా ఉందో. ఆయిల్స్ అన్నీ కూడా లోపల పెట్టేశాను కదా. సో ఫైనల్గా నా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఊరు నుంచి వచ్చిన ఇన్ని డేస్కి అనమాట. అండ్ మోస్ట్లీ ప్లాస్టిక్ ఫ్రీ కూడా అయిపోయింది. ఎక్కడో ఒక 1 or 2 అంటే బయట నుంచి మార్కెటెడ్ ప్రోడక్ట్ ఏమన్నా తెస్తాం కదా, సో అది అలా ఉంటుందన్నమాట. ఫైనల్గా అయితే ప్లాస్టిక్ ఫ్రీ అండ్ క్లీనింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఫైనల్గా ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టలేదు అని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా రెసిపీని మాత్రం, కుండ బిర్యానీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దెన్ బాయ్.